వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఏపీ ప్రజలందరికీ ఒక అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని వచ్చారండి. ఆ శుభవార్త ఏంటి, దాని విషయాలు ఏంటి అని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరు ఇంకా నా వీడియోను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. గత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని 2 పథకాలను అయితే విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారండి. ఈ పథకాలు చాలా మంచి పథకాలు. అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాలను కంటిన్యూ చేస్తారా లేక తీసేస్తారా అనే సందిగ్ధంలో ఏపీ ప్రజలందరూ ఉండేవారండి. వాళ్ళందరికీ ఇప్పుడు శ్రీ నారా లోకేష్ గారు ఒక శుభవార్త వినిపించారండి. ఈ పథకాలను అయితే కంటిన్యూ చేయబోతున్నాము అని ప్రకటించడం జరిగింది. ఈ పథకాలకైతే ప్రస్తుతానికి ఇంకా ఏ పేరు నిర్ణయించలేదు. తాజాగా మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అధికారులతో సమావేశమయ్యారండి. ఈ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ 2 పథకాలపైన సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేయాలా వద్దా అని వాళ్ళ సమావేశంలో డిస్కస్ చేసి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చారండి. జేవిడి జగనన్న విద్యా దీవెనలో మన విద్యార్థులందరికీ ట్యూషన్ ఫీ మరియు పరీక్ష ఫీజుని గవర్నమెంటే చెల్లించేదండి. ఈ డబ్బును విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఖాతాలోకి డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయితే చేసేవాళ్ళండి ఈ అమౌంట్ని. ఈ పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ చేస్తున్న విద్యార్థులందరూ లబ్ధి పొందేవారు. ఈ పథకాన్ని ఉంచుతారా లేక తీసేస్తారా అనే సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. అయితే ఈ పథకం లబ్ధి పొందడానికి విద్యార్థుల యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ 75% ఉండాలనేసి గవర్నమెంట్ అయితే నిర్ణయించిందండి. ఎవరైతే 75% అటెండెన్స్ కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ నగదు అయితే జమ అవుతుంది. అయితే మీరు ఇంకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. అయితే ముందులా కాకుండా ఈ పథకంలో పెను మార్పులు అయితే తీసుకొని రావడం జరిగిందండి. అవి ఏమిటి అంటే, ఇప్పటి నుంచి ఏదైతే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమ అవుతుందో నగదు మొత్తం, ఆ నగదు 4 వాయిదాల్లో గత ప్రభుత్వం చెల్లించేదండి. ఆ నగదు డైరెక్ట్గా కళాశాలకు చెల్లించాలనేది గవర్నమెంట్ నిర్ణయించుకుందండి. జగనన్న వసతి దీవెన కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదండి. వారి భోజన ఖర్చులకు, వసతి ఖర్చులను లెక్క వేసి ప్రభుత్వం ఈ విద్యార్థులకు డబ్బును చెల్లించేది. దీన్ని కూడా కళాశాలలకే డైరెక్ట్గా చెల్లించాలి అనేసి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ల ముందర జగనన్న బటన్ నొక్కి 3,480 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన మొత్తం ఎన్నికల కోడ్ రావడం వల్ల తల్లుల ఖాతాలోకి అయితే చేరలేదు. ఈ మొత్తాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ చెల్లిస్తుందా లేదా అని విద్యార్థులందరూ ఆతృతగా ఎదురు చూశారండి. ఆతృతకైతే తెరపడింది. మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు దీనిపైన కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యా దీవెన, వసతి దీవెన డబ్బుల్ని చెల్లిస్తామని, ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తామని, అయితే ముందులా కాకుండా తల్లుల ఖాతాలోకి వేయమని, డైరెక్ట్గా కళాశాలలకు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. పాత రీఎంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగిస్తామని, అయితే ఈ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేర్లు మారుస్తామని ఆయన ప్రకటించడం జరిగిందనమాట. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.